నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. వైద్య పరిశోధనల కోసం మానవుల నుంచి వివిధ రకాల శాంపిల్స్ తీసుకుంటాయి పలు కంపెనీలు. ఈ క్రమంలో కొన్నిసార్లు వ్యర్థాలు, విసర్జితాలను కూడా పరీక్షించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా ఒక సంస్థ మనుషుల మలాన్ని తమ పరిశోధనల్లో పరీక్షించాలని నిర్ణయించింది. ఈ మేరకు మల విసర్జన నమూనాలు పంపించాలని ప్రజలను కోరుతోంది. పంపిన వారికి కోట్ల రూపాయలు ఇస్తామని కూడా ప్రకటించింది. అవును, మీరు విన్నది నిజమే. మనుషుల మలాన్ని ప్రయోగాల కోసం పంపించమని కోరింది ఓ కంపెనీ. దానికోసం కోట్ల రూపాయలు ఆఫర్ కూడా చేసింది. మామూలుగా అయితే రోగ నిర్ధారణలు, వైద్య పరిశోధనల నిమిత్తం పలు కంపెనీలు మానవుల నుంచి రక్తం, మూత్రం వంటి శాంపిల్స్ సేకరిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు వ్యర్థాలు, విసర్జితాలను కూడా పరిశోధకులు పరీక్షిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే చాలా ముఖ్యమైన ప్రయోగం కోసం ఓ సంస్థ మనుషుల మలాన్ని పరీక్షించాలని డిసైడ్ అయింది. అందుకోసం భారీ మొత్తంలో ఆఫర్ చేసింది కూడా. సాధారణంగా అయితే పలు రకాల రోగాలకు బ్యాక్టీరియాలు, వైరస్లు కారణమవుతూ ఉంటాయి. అయితే కొంతమంది పేగుల్లో ఉండే ఒకే రకమైన రోగకారక బ్యాక్టీరియాలో విభిన్నమైన స్ట్రెయిన్స్ ఉంటున్నట్లుగా వైద్య పరిశోధకులు ఇప్పటికే గుర్తించారు. అయితే అవి ఎలా, ఎందుకు ఉంటాయి అనేది మాత్రం సమాధానం దొరకని ప్రశ్నగానే మిగిలిపోయిందట. ఈ నేపథ్యంలో హ్యూమన్ మైక్రోబ్స్ అనే సంస్థ మానవ విసర్జితాలను పరీక్షించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో మానవ మలానికి ధరను కూడా ప్రకటించింది. ఇందులో భాగంగా ఎవరైనా తమ మలాన్ని శాంపిల్ రూపంలో పంపిస్తే ఒక శాంపిల్ కు $500 అంటే సుమారు 41,000 ఇస్తామని హ్యూమన్ మైక్రోబ్స్ ప్రకటించింది. అదే విధంగా ప్రతిరోజు మల విసర్జన శాంపిల్స్ పంపించే వారికైతే సంవత్సరానికి $1,80,000 అంటే సుమారు 1 కోటి నుంచి 40 లక్షల వరకు ఇస్తామని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా తమ మలాన్ని పంపించవచ్చునని తెలిపింది. ఇక ఈ పరిశోధన అయితే మనిషి మలంలో ఉండే హోస్ట్ నేటివ్ మైక్రోబ్ అనే అత్యంత ముఖ్యమైన బ్యాక్టీరియాను కనుగొనడానికే సదరు సంస్థ ఈ పరీక్షలు చేస్తుందని తెలుస్తోంది. ఇది కేవలం 0.1% మంది ప్రజల మలంలో మాత్రమే ఉండే అరుదైన బ్యాక్టీరియా కావడంతో ఇంత భారీ ఆఫర్ ప్రకటించి ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.